అదేవిధంగా అప్పుల ఊబిలో కూర్చేశారు. ఈ సంవత్సర కాలంలోనే మొత్తంగా 73,291 కోట్ల రూపాయల అప్పు చేసి ఈ రోజున చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా ఇవాళ జిఎస్డి డెట్ టు జిఎస్టిపి రేషియో ఎప్పుడూ కూడా 27% మించి ఉండేది కాదు. 2018-19లో 27.83%, 28% ఉంటే వీళ్ళు 34.55% పెంచేశారు జిఎస్టిపి టు డెట్ రేషియో. ఆ విధంగా అప్పుల ఊబిలో కూర్చేసి మీరు అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ మే మాసాల్లోనే మళ్ళీ 14,000 కోట్లు అంటే మొత్తంగా 87,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే 5 సంవత్సరాల్లో మేము 1,30,000 చేస్తే మీరు ఒక సంవత్సర కాలంలోనే 83,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు ఇంకా కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మీరేం మాట్లాడతారు సార్? అప్పుల ఊబిలో ముంచేశారు ఈ రోజున మీరు రాష్ట్రాన్ని. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ సప్లాన్లు ఎస్సీ సప్లాన్ కింద మీరు గత బడ్జెట్లో 59 పేరాల 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి మీరు ఖర్చు చేసింది కేవలం 6,437 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఎస్టీలకు సంబంధించి గత బడ్జెట్ స్పీచ్లో 4,958 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి సగం కూడా ఖర్చు చేయలేదు. 2,136 కోట్లు మాత్రమే మీరు ఖర్చు చేశారు. పారాగ్రాఫ్ నెంబర్ 62లో గత బడ్జెట్ స్పీచ్లో బీసీ సంక్షేమం కోసం 15,061 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని 7,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయకుండా మీరు బీసీలను మోసం చేశారు. అదేవిధంగా నాయి బ్రాహ్మణులు రజకులకి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేస్తామని 192,000 మంది రజకులకి ప్రయోజనం చేకూరుస్తామని పారా నెంబర్ 63లో ప్రస్తావించి దానిని 82,000 మంది రజకులకే వర్తింపజేసి మీరు రజకుల్ని పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి విషయం నిజం కాదని అడుగుతా ఉన్న. చేనేత కుటుంబాలు ఈ రోజున 150,000 మంది చేనేత కుటుంబాలు ఉంటే కేవలం 80,000 మందికే మీరు లబ్ధి చేసి సగం మంది చేనేత కుటుంబాలను కూడా బయటపెట్టిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా వాహన మిత్ర పథకం ఈ రోజున దాదాపు 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే కేవలం 2,36,000 మందికే మేము ఆర్థిక సాయం చేసామని మీ బడ్జెట్ స్పీచ్లో ఒప్పుకున్నారు పారాగ్రాఫ్ నెంబర్ 61లో. ఈ సంవత్సరం కూడా కేవలం 275 కోట్ల రూపాయలు మాత్రమే అలాట్ చేసి 7 లక్షల మంది ఉన్నటువంటి ఆటో డ్రైవర్ని మోసం చేసిన మాట నిజం కాదా? గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినటువంటి మీరు ఈ బడ్జెట్ స్పీచ్లో ప్రత్యేకంగా పారాగ్రాఫ్ నెంబర్ 93లో అదే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి దాదాపు 3,000 ఎకరాల భూ కేటాయింపుని ఏ విధంగా మీరు సమర్థించారో, అదే కంపెనీ అయినటువంటి జిఎంఆర్కి ఏ విధంగా పనిని కట్టబెట్టారో కూడా సమాధానం చెప్పాలి. అదే కాకుండా ఇవాళ పారాగ్రాఫ్ నెంబర్ 67లో మీరు జెరూసలేం యాత్రకి మీరు బడ్జెట్ కేటాయింపుని పెంచారు. అంటే జెరూసలేం వెళ్ళే వాళ్ళకి సబ్సిడీని 20,000 నుంచి 40,000 రూపాయలు పెంచారు. మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా జెరూసలేం వెళ్ళి తీరాల్సిందే, పవిత్రమైనటువంటి ప్రదేశం జెరూసలేం ప్రభుత్వం. మేము స్వాగతిస్తా ఉన్నాం మీరు ఆ రకంగా సబ్సిడీ పెంచడాన్ని. కానీ అదేవిధంగా మీరు హిందువులకి ఎందుకని కల్పించట్లేదు ఆ సౌకర్యం? గత ప్రభుత్వ హయాంలో దివ్య దర్శనం పథకం ఉండేది గుడులు సందర్శించడానికి. మీరు అటువంటి గుడుల దర్శన పథకం అయినటువంటి దివ్య దర్శనం పథకాన్ని ఎందుకు పక్కన పెట్టారో కనీసం ఆ బడ్జెట్ స్పీచ్లో ఆ ప్రస్తావన కూడా ఎందుకు చేయలేదు? అన్ని మతాలని సమానంగా చూడాల్సినటువంటి మీరు ఈ విధంగా ఒక మతానికి సంబంధించినటువంటి వారి మనోభావాల్ని ఎందుకు దెబ్బతీస్తూ ఉన్నారో, మత సామరస్యాన్ని ఎందుకు దెబ్బతీస్తూ ఉన్నారో కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి 39 భారీ పరిశ్రమలు 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాయి ఒక్క సంవత్సరంలో అని చెప్పారు. ఒక్క పరిశ్రమ పేరైనా మీరు ఎందుకు ప్రస్తావించలేకపోయారు? నిజంగా కూడా 34 భారీ పరిశ్రమలు వస్తే కనీసం 1-2 పేర్లైనా మీరు చెప్పగలరా? నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఎక్కడి నుంచి వచ్చాయి 34 పరిశ్రమలు? ఎటుపోయింది 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి? ఎవరిని మోసం చేస్తారు సార్ మీరు? అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయ రంగానికి దాదాపు 35% కోత పెట్టారు. గత బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఖర్చు పెడతామని చెప్పి కేవలం 5,900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అంటే కనీసం 1/3 కూడా మీరు వ్యవసాయ బడ్జెట్లో ఖర్చు పెట్టకుండా ఈ సంవత్సరం బడ్జెట్లో 30% కోత విధించారు. అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు ఏదో రాయలసీమకు మేము న్యాయం చేస్తాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నిర్మిస్తామని చెప్పినటువంటి మీరు ఇరిగేషన్ బడ్జెట్లో గత సంవత్సరం 13,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి కేవలం 5,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నింటినీ కూడా పడుకోబెట్టింది మీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు కానీ, రాయలసీమకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ ఒక్క ప్రాజెక్టు పనులు కూడా ముందుకు తీసుకెళ్లకుండా కేవలం 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులేమో 13,000, మీరు ఖర్చు చేసింది 5,000. గత 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మీరు కేవలం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మళ్ళీ ఈ సంవత్సరం దానిలో కూడా కోత పెట్టి 10% నిధులు కోత పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? అదేవిధంగా మీరు చాలా గొప్పగా బ్రహ్మాండంగా జిఎస్డిపి గ్రోత్ రేట్ పెరిగిందని చెప్తా ఉన్నారు. 12% జిఎస్డిపి గ్రోత్ రేట్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ నిజంగా కూడా రాష్ట్రం అంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగి జిఎస్డిపి పెరిగితే మరి ట్యాక్సెస్ రెవెన్యూ కూడా పెరగాలి కదండి, మరి ఆదాయం పెరగాలి కదా. రెవెన్యూ లోటు ఇవాళ మీరు 26,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు చూపిస్తూ ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో 13,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లేట్ ఉంటే ఇవాళ 26,000 కోట్ల రూపాయలకి చేరింది. నిజంగా కూడా ఆర్థిక అభివృద్ధి అంత బ్రహ్మాండంగా జరిగితే మరి ఆదాయం పెరగాలి కదా. పెరగకపోగా రెవెన్యూ లోటు ఎందుకు పెరిగిందో బుగ్గన గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ట్యాక్స్ రెవెన్యూ కనుక చూసినట్లయితే గత సంవత్సరం బడ్జెట్లో వీళ్ళు 75
45,000 కోట్ల రూపాయలు మరి ట్యాక్సుల ద్వారా వస్తుందని లెక్కేసి కేవలం 57,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. మరి అంత పెద్ద ఎత్తున ట్యాక్సెస్ ఎందుకు తగ్గాయి? అదేవిధంగా నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా 7,354 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే అది రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం కానీ వెహికల్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం కానీ, అంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది చాలా కీలకం, కొనుగోలు శక్తిని తెలియజేసేటటువంటిది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అది కూడా 7,300 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా ఇస్తే కనీసం 50% కూడా రాలా, 3,300 కోట్లు మాత్రమే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 4,500 కోట్లు వచ్చింది. మరి ఈ రకంగా ఆదాయం మొత్తం తగ్గిపోతూ ఉంటే మీరు ఈ ఎకనామిక్ సర్వే, ఈ బోగస్ ఎకనామిక్ సర్వేతో ఎవరిని మోసం చేస్తాడో ఇవాళ బుగ్గన గారు సమాధానం చెప్పాలి. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా సంక్షేమ పథకాల్లో కోత పెట్టారు, అప్పుల ఊబులో కూర్చేశారు. 2019-2020 బడ్జెట్ స్పీచ్ల కంపారిజన్ ఈరోజు నేను చెప్పాను. ప్రత్యేక హోదా అంశం దగ్గర నుంచి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల్లో కోత పెట్టి అనేక మంది లబ్ధిదారులకి పథకాలు అమలు కాకుండా చేసి లక్షల మందిని తొలగించి ఇంకా మీరు సంక్షేమం గురించి ఏం మాట్లాడతారు సార్? మీది అందుకనే రైతు దగా పథకం అని ఏదైతే అన్నామో మీది ఒక దగా ప్రభుత్వం, మోసకార ప్రభుత్వం. ఈ రోజున సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరినీ కూడా దగా చేసి ఇవాళ ఈ బడ్జెట్ గురించి చాలా గొప్పగా మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఇవాళ ఆధారాలతో సహా నేను రుజువు చేయడం జరిగింది. వీటన్నిటికీ ఏమి సమాధానం చెప్తారో నేను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోమని నేను సవినయంగా ఈ వీడియో ద్వారా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం.